బన్నీ మీరు పార్టీని సూపర్ గా అరేంజ్ చేశారు. అవునవును, కానీ చాలా బాధగా ఉంది. ఇంకో 2 రోజుల్లో కిట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక పైన మనం కిట్టిని చూడలే లేవు. లాంగ్ షాట్ లో నేను రిపోర్టర్ స్వీటీని కెమెరా పర్సన్ పింకీతో కలిసి చాలా బాధపడుతున్నాను. అంతా నాకు అర్థమవుతుంది, కానీ ఎవరు కిట్టి ముందు అలా ఏడవకూడదు, ఎందుకంటే తను చాలా బాధపడుతుంది. ఏంటి అనుమానమా? వావ్ బన్నీ, ఎంత గ్రాండ్ గా పార్టీని అరేంజ్ చేసావ్. మేము నలుగురం కలిసే చేశాం. నాతో చెప్పుంటే దీనికన్నా బెటర్ గా అరేంజ్ చేసేవాడిని. సనీ, ఇది కూడా బెస్ట్ గానే ఉంది. అనియా ఇలా చూస్తే ఉంటే చాలదు కదా, తినడానికి తాగడానికి ఏమీ లేదా? అన్నీ ఉన్నాయి. కిట్టి కోసం వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు మన పార్టీని స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ గేమ్ ఇంకా సూపర్ గా ఉంటుంది. నేను ఇల్లు మొత్తం కొన్ని బాక్సెస్ ని దాచాను. ఒక్కొక్కరు ఒక బాక్స్ తీసుకోండి, అప్పుడు తెలుస్తుంది ఏ బాక్స్ లో కిటీకి గిఫ్ట్ ఉంది అని. గెట్ సెట్ గో. నాకు దొరికింది. ఇదిగోండి, ఇది మీరు ఉంచుకోండి, నేను ఇంకోటి తీసుకుంటాను. ఇక్కడ ఏం వెతుకుతున్నావు? గిఫ్ట్ ఉండే బాక్స్. అరే దద్దమ్మా, ఎవరైనా బాత్రూమ్ లో గిఫ్ట్ దాచుంచుతారా? ఇక్కడి నుంచి వెళ్ళు. త్వరగా అన్నయ్య. నేనే కనిపెట్టా. ఏమన్నావు? అదేంటంటే నేనే కనిపెట్టాను, కానీ ఇది నీకోసం కనిపెట్టాను. ఏంటిది, ఎందుకు ఇక్కడికి తెచ్చావు? బాక్సే, ఇందులో నుంచి గిఫ్ట్ తీయచ్చు. ఏ గాడిదా, బన్నీ దాచిపెట్టిన రెడ్ బాక్స్ ఉంది కదా, దాంట్లోనే ఉంది ఆ గిఫ్ట్. కిటీ, ఇక నువ్వు ప్రతి బాక్స్ ని వెంటనే తెరిచి చూడు. నేను గెలిచాను. ఇది ఒక చిన్న బొమ్మ. ఇది కిట్టి పార్టీ కదా, నాతో చెప్పుంటే మంచి కాస్ట్లీ గిఫ్ట్ కొనేవాడిని. సరే వదిలే జోర్దార్, ఈ రోజు కిట్టి ఫేర్వెల్ పార్టీ. ప్రాబ్లం చేసి తన మూడ్ ని పాడు చేయకూడదు. కిట్టి, నువ్వు నిజంగానే జాలీగా ఉన్నావు కదా? అవును, నిజంగా నేను జాలీగా ఉన్నాను. ఆపిల్ ధర ఎంతో చెప్పండి. ఇదైతే 150 రూపాయలు, ఇదైతే 200 రూపాయలు. ఇది చాలా ఎక్కువ. ఇదేమన్నా నవ్వుతూ చెప్పాల్సిన విషయమా? అందరూ అడ్డు తప్పకండి, బ్రేక్ ఫెయిలియర్ అయిపోయింది. అడ్డు తప్పకండి. ఆయన కింద పడి పుచ్చకాయన్నింటినీ పాడు చేసేసారా? నేను పడిపోయినా నవ్వుతున్నావా? పుచ్చకాయలు విరిగిపోయినా నవ్వుతున్నావా? ఇద్దరిని, నాకు మీ ఇద్దరిని తెలుసుకుంటే చాలా బాధగా ఉంది. అలాగా, బాధలో నవ్వుతున్నావు నువ్వు. వీడికి నిజంగా బాధ ఏంటో చూపిద్దాం. మా అన్నయ్యని వదిలిపెట్టండి. వీడొక గాడిద అయినా కానీ మాకు మంచి మిత్రుడు. నీకేమైనా బ్రెయిన్ చెడిపోయిందా? ఇతరులు కష్టపడుతుంటే చూసి నవ్వుతావేమిటి? ఏం జరిగినా సరే మనం ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. వీడి కష్టాల్లో ఉన్న వాళ్ళని చూసి నవ్వితే వాళ్ళొచ్చి మన బెండ్ తీస్తారు. ఏంటి అర్థమవుతుందా? హనీ, నువ్వు సైలెంట్ గా ఇంటికి వెళ్ళు. నవ్వకు, ఓకేనా? చెప్పిన పని చెయ్. పప్పు, నువ్వు ఎందుకురా నాకు ఎప్పుడు ఆర్డర్స్ ఇస్తున్నావు? అది కొట్టుకుంటూ. అక్కడ మానేసి ముందు నేను చెప్పిన పని చెయ్యి. ఆ, వదలండి వాడిని, వదలండి. మర్యాదగా చెప్తున్నా, దూరంగా వెళ్ళు. ఏయ్, నీకు దెబ్బలు పడాలా ఏంటి?
అయితే నేను నిన్ను కూడా కొడతాను వీడు నన్ను కొడుతున్నాడు రోయ్. నన్నెందుకురా కొడుతున్నావు? వాడిని కొట్టురా, వదలకు కొట్టు. ఇద్దరిని ఎత్తుకెళ్ళిపోదాం. బన్నీ వీడు మమ్మల్ని కిడ్నాప్ చేసుకుని వెళ్తున్నాడా? ఐడియా నెంబర్ 2. నేను చిన్న షార్క్ తోటి కొంచెం సేపు మాట్లాడాలి. మాట్లాడడం పూర్తయింది, ఇక బయలుదేరదాం. కానీ నువ్వు ఏమీ చెప్పలేదు కదా. ఏ షార్క్, నువ్వెవరితో గేమ్ ఆడతావు? తను చూడ్డానికే షార్క్, నిజానికి గాడిద. రా మిత్రమా రా, మనం సముద్రపు లోతులోకి వెళ్దాం. మనం నిజమైన ప్లేయర్ అనేది మనం నిరూపిద్దాం. పైపు వల్ల ఏం జరుగుతుంది బన్నీ? నువ్వే కదా చెప్పావు ఈ గందరగోళానికి తన కాస్ట్యూమే కారణమని. ఇక ఏ కాస్ట్యూమే ఉండదు, గందరగోళము ఉండదు. ఎలాగా? అని నీళ్ళలోకి వెళ్ళగానే పైపు ద్వారా నీళ్లు కాస్ట్యూమ్ లోకి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత బరువు తట్టుకోలేక కాస్ట్యూమ్ చిరిగిపోతుంది. గుడ్ ఐడియా. ఒక్కొక్కసారి నువ్వు హనీ తమ్ముడు అని మేము నమ్మలేకపోతున్నాం. అరే ఎవరవయ్యా నువ్వు? సముద్రంలో నువ్వేం చేస్తున్నావు? నేను సీ హార్స్ గురించి విన్నాను. ఇప్పుడు సీ క్యాట్ కూడా లోపల ఉన్నాయేంటి? అవును, నా ఫ్రెండ్ షార్క్ ఎక్కడా? తనే నీ ఫ్రెండ్ హనీ షార్క్ అలియాస్ బిళ్ళా. అంతేకాదు మేం కూడా షార్కులం కాదు. అరే ఇప్పుడు మీరు ఏమంటున్నారు? అలాగైతే నేను కూడా నా స్కిన్ ని తీసి చూస్తా. ఒకవేళ నేను కూడా పిల్లనై ఉంటే రా రా, బయటికి రా, బయటికి రా. అమ్మయ్య రావట్లేదు. కొంచెం త్వరగా కానీ హనీ. ట్రై చేస్తూనే ఉన్నాను. పొద్దున్నే నన్ను పని చేయమని ఇలా టెన్షన్ పెట్టకండి. అసలు ఇది ఏం స్కూటర్ రా బాబు, అసలు స్టార్ట్ అవ్వట్లేదు. మీరెందుకు ఇలా దారిలో వచ్చి నుంచున్నారు? నేను ఎలా పడ్డానో చూస్తారా? ఇలారా, నీ కంటికి కనిపించినవన్నీ నువ్వు ఖచ్చితంగా చూసి తీరాలి. పొద్దున్నే పరిగెత్తని గుర్రం మీద ఎందుకు కూర్చున్నావు? నేను గుర్రం మీద కూర్చున్నట్టు మీకు కనిపిస్తుందా ఏంటి? హెల్మెట్ పెట్టుకోవాలంటే కావాలి తల. మీలో మీరే ఎందుకని కొట్టుకుంటున్నారు? ఇలా చప్పట్లు కొట్టండి. నాకు తెలియదు. సమస్యలు మొదలవుతున్నాయంటే సమస్యలే కారణం. ఇక్కడ కూర్చుంటే ఎటువంటి సమస్య లేదు. కరెక్ట్ గా చెప్పారు. ఇంటికి వచ్చే వాళ్ళంతా రిలేటివ్స్ అని ఎప్పుడు తించే పాజిటివ్ గా చప్పట్లు కొట్టండి. మనకి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, నవ్వుతూ ఉండాలి, నవ్వుతూ. సబాష్ పిల్లలు, అలాగే చేయాలి. మిస్ కాట్కర్, మిస్ కాట్కర్. హాయ్ కన్నా సార్. అర్రర్రర్రే, కన్నా సార్ ఇలా కూడా స్వీట్ ఇవ్వచ్చని నాకెంతకు ముందు తెలీదు. కాట్కర్ మేడం, నేను సరైన మార్గంలోనే వచ్చి స్వీట్స్ ఇద్దాం అనుకున్నాను, కానీ ఈ హనీ నన్ను పట్టుకోవడం తోటే నేను నా మార్గాన్ని మర్చిపోయాను. నాకు లడ్డు టేస్ట్ అసలు ఏం తెలియడం లేదు. కానీ కన్నా సార్, మీరు స్వీట్ ఇవ్వడానికి కారణం ఏంటో చెప్పండి. ఎన్నో ఏళ్లుగా నాకు పరిష్కారం కాని సమస్యకు దొరికింది సొల్యూషన్. చాలా ఏళ్ల తర్వాత నాకు దొరికింది ప్రమోషన్. చెప్పండి కొట్టండి. ఈ కాస్ట్యూమ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు పెద్దోడా? పార్టీ అయిపోయి చాలా సేపు అయింది, ఇప్పటిదాకా నీ కాస్ట్యూమ్ తీయలేకపోయాం. అవును, నిజంగానే ఇది చాలా దారుణం. పొద్దున్న ఈ డ్రెస్ చినిగిపోయింది. చిరిగిపోయిందా? మరి ఎలా సరిచేసావు? నేను గ్లూ వేసి అలాగే నాతో పాటు అంటించేశాను కదా. ఏంటి, గమ్ముతో అతికించావా? గమ్ముతో అతికించావా? ఇది నువ్వు ముందే చెప్పొచ్చు కదా. ఇప్పుడే నీ కాస్ట్యూమ్ ని నా ముక్కుతో పొడిచి చింపి పారేస్తాను.
శబ్దమే రాకుండా వెనక నుండి మీ తమ్ముడిని కొడతావా? సారీ తమ్ముడు, సారీ. హాయ్, సారీ. దీనికి నాకు అసలు సంబంధమే లేదు. నీకు సంబంధం లేదని చెప్తే ఎలాగా? ఇదంతటికీ కారణం ఇదిగో ఇదే. ఇలా చూడండి, ఈ షార్క్ గేమ్ చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఐడియా, హనీని ఆ షార్క్ బార్ నుండి కాపాడాలంటే మనం కూడా షార్కులుగా మారాలి. హనీ, త్వరగా రా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నేను ఒక షార్క్ ఏరియాని వదిలేసి ఇంకో షార్క్ ఏరియాకి రావాలా? నేనేమి దద్దమని కాదు. రే గాడిద, అవును, నేను డాంకీనే. ఈ విషయం మీకెలా తెలుసు? మీరందరూ నీళ్ళలోకి వెళ్ళండి. మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. నన్ను కాపాడడానికి వాళ్ళు వస్తూ ఉంటారు. సరే, మీరు బయలుదేరండి. బాయ్ బాయ్. శరీరం పిల్లిది, కాస్ట్యూమ్ షార్క్ది, కానీ బుర్ర మాత్రం డాంకీదిలా ఉందే. జూ మొత్తం వీడే అని చెప్పొచ్చు. ఏంటి అనుమానమా? ఇలా చూడు మిత్రమా, ఈ జిప్సీ ద్వారా మనం డబుల్ ప్లేయర్ గేమ్ ఆడొచ్చు. కానీ ఇక్కడ ఒకే ఒక జిప్సీనే కదా ఉంది. మరి ఎలా ఇద్దరు ప్లేయర్స్ ఆడగలరు? బాగా మోసపోయావా? అరే, జిప్సీలో ఉండే ఫ్యూల్ అయిపోయిందబ్బా. నేనేమో జిప్సీలోకి ఎక్కి కూర్చుంటానంట, నువ్వు అలాగే వెనక నుండి నెట్టి ఈ సముద్రం అంతా నాకు చుట్టి చూపిస్తావంట. నీకు ఇందులో ఏమైనా ఇబ్బంది ఉందా? ఉంది. గేమ్ పూర్తయ్యాక చెప్పు. ఏంటి ఇప్పుడు? దానికంతా టైం లేదు. నువ్వు నా ఫ్రెండ్ వేగా, మర్యాదగా వెనక్కి వెళ్ళి బండిని నెట్టు, లేదంటే మా అమ్మతో కంప్లైంట్ చేస్తాను. వద్దు వద్దు, నన్ను దయచేసి నీళ్ళలోకి తీసుకువెళ్ళొద్దు ప్లీజ్. నీ జిప్సీ బాగానే వెళ్తుందంటే మరి ఎందుకంటే నన్ను నెట్టమని చెప్పావు? ఇది 2 ప్లేయర్ గేమ్ గా, అందువల్ల నాకు ఎంజాయ్మెంట్ ఎక్కువగా దక్కాలి కదా, అందుకనే. ఇంకా వేగంగా వెళ్ళబోతున్నాను మిత్రమా, వేగంగా. షార్కుల యొక్క ఏరియాలోకి మీకు రావడానికి అనుమతే లేదు. థ్యాంక్ యూ. దయచేసి నువ్వు మా ఫ్రెండ్ను వదిలేసేయి. ఒక గాల్లో ఎగిరే చిలుక, అలాగే నీటిలో ఉండే షార్కు ఏ రోజు ఫ్రెండ్స్ కాలేవు. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. తనేమి షార్క్ కాదు, మా పెద్దోడు. నువ్వు ఎవరిని షార్క్ అని అనుకుంటున్నావో, అతను పెద్ద పిల్లి. ఏంటి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? నా పైన ఎవరైనా ఇడియట్ అని రాసి పెట్టారా ఏంటి? పెయింటింగ్ గేమ్ ఆడేటప్పుడు నేనే బాబు రాశాను. ఇలా చూడండి ఇడియట్ సార్, మేము తన్ని తీసుకెళ్లిపోతాం. లేదు, ఇతను నా ఫ్రెండ్. అంతేకాదు, ఇతను ఒక షార్క్ అన్న విషయాన్ని కూడా నేను ప్రూవ్ చేయగలను. నీకు దాహం వేస్తే నువ్వు అసలు ఏం తాగుతావు? నీళ్ళు. అలాగే నువ్వు స్నానం చేసేప్పుడు దేని గురించి ఆలోచిస్తుంటావు? సోపు, బకెట్, ఇంకా నీళ్ళు. ఇప్పుడు నా వంతు. నీకు ఇష్టమైన ఆహారం ఏంటి? సమోసా. అది చూస్తూ ఉంటే నీ నోట్లో నుంచి ఏమొస్తూ ఉంటుంది? నీళ్ళు. దట్స్ ఆల్ మై లార్డ్. వీడి బుర్ర మొత్తం ఉండేది నీరు 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 మాత్రమే. వీడు ఖచ్చితంగా షార్కే. మర్యాదగా మీ ముగ్గురు ఈ చోటుని ఖాళీ చేసేయండి. ఓహో, నా బుజ్జి పిల్లలకి ఏమైందమ్మా? నాకు అర్థమైంది. మన బెస్ట్ ఫ్రెండ్ మనల్ని వదిలి వెళ్తుంటే బాధగానే ఉంటుంది. కిట్టి వెళ్ళడం తెలుసుకొని మేడం కూడా చాలా బాధపడుతున్నారు. కాదు, నాకు గతం గుర్తుకొస్తోంది. నా బెస్ట్ ఫ్రెండ్ ఒకసారి ఇలాగే ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోయింది.
కన్నా సార్ కంట్రోల్ చేసుకోండి. మాకు కూడా దిగులుగానే ఉంది, కానీ మేము ఏడవడం లేదే. పిల్లలు, నా బాధ మీకెవరికి కూడా అర్థం కాదు. తప్పకుండా అర్థమవుతుంది. మాకు కూడా బాధగానే ఉంది. కిట్టి మమ్మల్ని వదిలేసి లల్లూపూర్ వెళ్ళిపోతుంది కదా. ఇలా చూడండి, ఇక్కడి నుంచి ఎవరు లల్లూపూర్కి వెళ్ళడం లేదు. ఏ మీకు ఇచ్చిన ప్రమోషన్ చోటు మార్చి ఇంకెక్కడికైనా ట్రాన్స్ఫర్ చేశారా? పాలు ఎక్కువ ఇవ్వాలి అంటే పశువుకు పెట్టాలి తెలగపిండి. ప్రమోషన్ వచ్చింది నాకు కాదు, ఆ గురీందర్ కన్నాకి. చప్పట్లు కొట్టండి. పెరిగన్నానికి కావాలి తప్పకుండా పచ్చడి. నాకు ప్రమోషన్ పోవడం కలిగిస్తుందా మీకు సంతోషం? అవునవును, అంటే కాదు కాదు కాదు, ఐ మీన్ సంతోషంగా ఉందా లేదా సంతోషంగా లేదా? ప్రమోషన్ దొరకలేదన్నమాట. నాకు బాధగానే ఉంది, కానీ ఒక విషయం, కన్నా సార్ ఈ జోన్ కే మేనేజర్ అయిపోతారు. అది తెలుసుకుంటేనే సంతోషంగా ఉంది. నేను ఇప్పుడే వెళ్ళి హనీని తీసుకుని వస్తాను. మన హనీ పడిన స్థలం ఉందే, అది షార్కుకి చెందిన స్థలం. నేను వెళ్ళానంటే మీ ఇద్దరు భయపడిపోతారు కదా, అందువల్ల మీరు కూడా నాతో పాటు రండే ప్లీజ్. పిరికి పందా, పద వెళ్దాం. నేను ఇరుక్కున్నాను. ఈ షార్కుల యొక్క ఏరియాకి నేను ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను వెంటనే బయలుదేరాలి. ఆహా, ఉండవోయ్, నాతో నువ్వు గేమ్ ఆడవా ఏంటి? నేనిక్కడ ఒంటరిగా ఉండి అందరితో సింగిల్ ప్లేయర్ గేమ్ ఆడేవాణ్ణి. నువ్వు షార్క్, నేను షార్క్. ఏంటంటే నువ్వు కాస్త విచిత్రమైన షార్క్వి, ఎంతో అద్భుతమైన షార్క్వి కూడా. అందువల్లే మనం ఇద్దరం కలిసి ఇక్కడ ఉన్న డబుల్ ప్లేయర్ గేమ్స్ అని ఆడేద్దాం. ఇటు చూసారా, టైర్ గుర్తులున్నాయి. నాకు తెలిసి వాళ్ళు ఇటువైపు నుంచే వెళ్ళుంటారు. హనీ వాసన వస్తోంది, పదండి. అరే నేను కూడా కిడ్నాప్ అయిపోయానా? అరే నువ్వు దీన్ని చూసి భయపడాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా మీరు భయపడే తీరాలి. మేము చాలా అపాయకరమైన వాళ్ళం. నేను కొట్టానంటే మీరు అస్సలు తట్టుకోలేరు. వీడు చాలా ఓవర్ గా చేస్తున్నాడు. అవునరా పప్పు, వీడికి ఖచ్చితంగా మనం గుణపాఠం నేర్పించాలి. వీడి గుడిపాటు నేర్పిస్తాడట. రే, మిమ్మల్ని మేము కిడ్నాప్ చేసేవరా. రిసార్ట్ లో హ్యాపీగా ఉండడానికి మీరు రాలేదు, అర్థం చేసుకోండి రా. చూడండి, వాళ్ళు హనీ మీద దాడి చేస్తున్నారు. వాళ్ళని కొట్టండి. మా ఫ్రెండ్ ని కిడ్నాప్ చేసి మీరు కొడతారా? ఇప్పుడు మిమ్మల్ని చూడండి ఎలా చెత్తకు బాధేస్తామో.
వచ్చేసాడు. ఇప్పుడు ఇది నీ వంతు. అరే కొంచెం ఉండండి అయ్యా. అరే వీడు చెప్పడం వల్ల నేను ఇవన్నీ చేశాను, అది అర్థం చేసుకోండి అయ్యా. నా తప్పేం కాదు, మమ్మల్ని చూసి నవ్వాడు, అందుకే ఎత్తుకొచ్చేసాం. అయితే నవ్వుతూ ఉంటే మీరు కిడ్నాప్ చేస్తారా? డబ్బులు అడుగుతారా? ఇలా చూడండి, మాకు డబ్బులన్నీ అక్కర్లేదండి, వీళ్ళని తీసుకెళ్ళిపోండి ప్లీజ్, త్వరగా తీసుకెళ్ళిపోండి. వీళ్ళని తీసుకువెళ్ళడానికి నేను వచ్చాను. బాబా పోలీస్. వీళ్ళని పట్టించినందుకు థ్యాంక్స్ పిల్లలు. ఇన్నాళ్ళు వీళ్ళ కోసమే మేము వెతుకుతూ తిరిగాం. మీకే పర్వాలేదు కదా? అవును, నన్ను కిడ్నాప్ చేశారు, ఎత్తుకొచ్చేసారు, భయపెట్టారు, ఆ తర్వాత మేము బాగా కొట్టేశాము. ఇందులో నవ్వడానికే ఉంది. మన కన్నా సారు డాక్టర్ బాలు నాతో చెప్పారు, ఎంత కష్టం వచ్చినా సరే మనం ఎప్పుడు నవ్వుతూనే ఉండాలట.